అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను కాదు భారతదేశంలో నక్సల్స్ ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. కానీ మీరు ఫస్ట్ ఎక్కడైతే ఏఎస్పీగా ట్రైన్ అయ్యారో శ్రీకాకుళం జిల్లా సమీపంలో అక్కడ ఆ సమయంలో అంటే 1999 అనుకుంటా మీరు అక్కడ ట్రైన్ అయింది ఎక్కువగా ఉండేది. మీరు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడైతే నిజామాబాద్లో ఎస్పీగా తీసుకున్న సమయంలో కూడా మీపై నక్సల్స్ రెక్కి నిర్వహించారు, మిమ్మల్ని టార్గెట్ చేశారు అనేది కూడా ఉంది సార్. అది ఎంత ఫ్యాక్ట్స్? అది నిజమే, రెండు ఫ్యాక్ట్. 1999 సంవత్సరం నేను శ్రీకాకుళంలో చేశాను. అప్పుడు కూడా అక్కడ మందాస ఏరియా ఆ ఏరియాలో నక్సల్ ప్రభావం చాలా ఎక్కువ ఉండేది. నేను ఫస్ట్ ఎస్పీగా పనిచేసిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 2002 నుండి 2003 వరకు. అక్కడ కూడా నక్సలైట్స్ మా ఇల్లు డెక్కి చేసి ఇంటి మీద దాడి చేసి అందరినీ చంపడానికి ప్లాన్ చేశారు. పథకం కానీ ముందు ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి వాళ్ళు రాలేకపోయారు, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. సో కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారిపోయింది. తర్వాత మీరు ఫ్యామిలీతో ఉన్నప్పుడు గోకుల్ చాట్ కానీ లుంబిని పార్కులో కూడా బాంబ్ బ్లాస్ట్ అయింది, మీరు కూడా క్షణంలో తప్పించుకున్నారు. అది కరెక్టే. అది సేమ్ రోలో మేము ఫస్ట్ టెర్రరిస్ట్ వచ్చి కూర్చున్నారు, తర్వాత వాళ్ళు వదిలేసిన తర్వాత బాంబ్ సీట్ కింద పెట్టిన తర్వాత అదే రోలో మేము వచ్చి కూర్చున్నాము, ఎందుకంటే అది ఖాళీగా ఉండేది. సో అదృష్టవశత్తు బాంబ్ మేము ఇటు సైడ్ కూర్చున్నాం, ఈ సైడ్ ఇటువైపు పేలకుండా అటువైపు పేలింది. సో పేలిన తర్వాత మరుస్కరంలో చూస్తే అటువైపు కూర్చున్న వాళ్ళు తల కూడా లేదు, పోయింది. సో అది అదృష్టవశత్తు. అంటే తర్వాత వెంటనే అందరూ పారిపోయారండి, తొక్కిసలట జరిగింది. నా భార్య పిల్లలు అందరూ పారిపోయారు, ఎవరు లేరు. ఎప్పుడు నేను 1 by 1 ఎత్తుకెళ్ళి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, ఎందుకంటే అందరూ మరో బాంబ్ పెళ్తుందని భయంతో పారిపోయాడు. హైదరాబాద్లో వర్క్ చేస్తున్నారు సార్? హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు. సో అందరినీ 1 by 1 ఇమీడియట్గా ఫోన్ చేసి మా డీజీ గారికి తెలియజేయడం, మా ఐజీ గారికి తెలియజేయడం, వెంటనే వాళ్ళు అంబులెన్స్ పంపడం, అంబులెన్స్లో 1 by 1 పేషెంట్స్ని హాస్పిటల్ పంపడం. అందుకే చాలామంది మీరు ఆ రోజు గోకుల్ చాట్లో ఎక్కువ మంది చనిపోయారు, లుంబిని పార్క్లో అంతమంది చనిపోలేదు, తక్కువ. ఒక ముఖ్యమైన కారణం వచ్చేసి నేను ఇమీడియట్గా కాల్ చేయడం, పోలీసు వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం, అంబులెన్స్ పంపడం, ఇమీడియట్గా అంబులెన్స్ ద్వారా వాళ్ళకు దగ్గర ఉన్న హాస్పిటల్ పంపడం. దానివల్ల చాలామంది బతికారు ఆ రోజు. అంటే 2 times కూడా ఫ్యామిలీతో బయటపడ్డారు. అంటే మీరు ఎన్నో ప్రజలకు చేసిన మంచి పనులు అనుకోవచ్చు సార్, ఇవన్నీ మిమ్మల్ని కాపాడింది. అది రెండు మా పునర్జన్మం అని మేము భావిస్తున్నాం. సో ఖచ్చితంగా భగవంతుడు ఇంకా కొన్ని రోజులు బతికితే బాగుంటుందని ఆలోచించి బతికించారని నేను భావిస్తున్నాను.